హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. అయితే ఈరోజు శివరాత్రి కదండి, అంటే ఇది ఎప్పుడూ చేశాను, బ్లాగ్ పోస్ట్ చేయడం లేట్ అయిందండి. శివరాత్రి రోజు పొద్దున్నే ఇలా నేను పూజ చేసుకున్నానండి. చాలా బాగా చేసుకున్నాను. ఈ పూజ అయిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేసుకుంటాను. ఎందుకంటే అది ఎవ్రీ ఇయర్ అట్లా గుడికి వెళ్ళి అభిషేకం చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వరంగల్లో దుర్గేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. ఎవ్రీ ఇయర్ మేము అక్కడికే వెళ్తాము, అక్కడికే వెళ్ళి చేసుకుంటాము. ప్రతి సంవత్సరము అభిషేకం అక్కడ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. తప్పనిసరిగా ఎంతమంది ఉన్నా కూడా జనం మాత్రం విపరీతంగా ఉంటారు. అయినా కూడా మేము అక్కడికి వెళ్ళి అభిషేకం చేసుకుంటాం. మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. చూడండి, గుడికి వచ్చేసాను నేను. మా ఫ్రెండ్ వీడియో చేస్తారు కదా, దుర్గేశ్వర స్వామి వచ్చింది వీడియో. ఎంత జనం రాదు, నీకు నెంబరే లేదా? లేకుంటే జనాన్ని ఇలా మీరు చూపిద్దామని చేశానండి, వీడియో చేశాను. మీరు కూడా చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. సరే, ప్రతి గుడిలో ఇలాగే ఉంటుంది అనుకోండి, అందరూ చూస్తారు. కానీ నేను వెళ్ళిన గుడికి నేను రికార్డ్ చేశాను కాబట్టి నేను చూపిద్దామని ఇలా చేశానండి. మరి చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో. సార్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ అండి చేయండి. ఇంకెంతసేపు అని చూస్తూ ఉన్నాను. నేను మెల్లగా అయిపోయిందండి. అభిషేకం చేసుకున్న తర్వాత మంచిగా అనిపించింది. ఒక 1 అవర్ నిల్చున్నాను లైన్లో. చాలా బాగా డెకరేషన్ చేశారు గుడి, ఎంత బాగుందో. గుళ్ళన్నీ అలాగే ఉంటాయి, ఏ ఊర్లో అయినా అంతే కదండి, చాలా బాగా చేస్తారు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి కాసేపు మధ్యాహ్నం అలా ఇటు ఉండి ఈవినింగ్కి మళ్ళీ పూజ చేసుకోవాలండి. మళ్ళీ గుడికి వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళి జాగరణ ఉంటుంది కూడా, గుడిలో కళ్యాణం అవుతుందండి. ఆ కళ్యాణం కూడా తీశాను, అది కూడా చూడండి మీరు. మళ్ళీ ఇంటికి వచ్చేసాక సాయంత్రం ఇలా పూజ చేసుకున్నానండి నేను. జాగరణ దీపం పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ గన్సగడ్డలు ఉడకబెట్టి స్వామివారికి నివేదన చేసి ఇలా పూజ చేసుకున్నానండి. ఈ పూజ అయిపోగానే మళ్ళీ ఈవినింగ్ మన గణేష్ నగర్ గుడికి వెళ్ళానండి. గణేష్ నగర్ గుడికి అక్కడ శివ కళ్యాణం జరుగుద్దండి, చాలా బాగా చేస్తారు. నా ఫ్రెండ్ సర్కిల్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి అదే గుడికి వెళ్తాను. కళ్యాణం జరుగుతుంది, చూసి ఎలా ఉంటుంది. అయ్యా, మనం అందరం కూడా అమ్మవారికి సాక్షాత్తు అమ్మాయిని తీసుకునే అమ్మాయి వెళ్ళండి, దాని ద్వారా మనం అమ్మవారిని తీసుకొచ్చాము అని చెప్తూ ఉంటారు. అందువల్ల నా స్థితి ఇదే అని చెప్పుకోవాలి. అంటే మన గృహంలో వెళ్ళి మనం వివాహం చేసుకున్నప్పుడు ఈ పిల్లలతో పాటు మన ఇంట్లో పాడి పంటలు సౌభాగ్యం ఎంతో అని ఆశీర్వదించి అక్షంతలు చేస్తాం. ఇప్పుడు ఆ భగవదీశ్వరం చేసే ఆ అక్షరాలు అందరూ కూడా ముట్టుకోండి, ధరించండి.
అదేవిధంగా ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే కళ్యాణాన్ని తిలకించి ఇంతకాలం జాగరణ చేస్తే ఇంకొక అరగంటలో మనకు లింగోత్సవ కాలంలో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఇంత చూసి ఆ ఒక్కటి మనం చూడలేదనుకోండి మన జాగరణ మన శివరాత్రి వ్రతం అంతా వృధా అయిపోతుంది. ఎందుకంటే లింగోత్సవ కాలం విశేషమైనది కనుక ఈ కళ్యాణోత్సవ మెడ నాగే బుస బుసని దగ్గర పోతే బాగా బుస బుస అంటుంది అని చెప్పాడు. మెడ నాగయ్యకు మేని సంగమైన ఆవిడతో బుస బుస వీక్షించే మీ చందమెక్కడ లేనంత బుస బుస గంగమ్మకు నీ చెందడు ఇలా విశ్వేశ్వర స్వామివారిని ఆరాధనప్పుడు ఆ యొక్క విషయం వచ్చినప్పుడు పార్వతిని అడిగేట గృహస్థులు
హర హర శివ 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 హర హర తుమ్మి పూలు తెచ్చి నీకు అభిషేకం చేస్తామంటే తుమ్మి పూలు తెచ్చి నీకు అభిషేకం చేస్తామంటే తుమ్మి పూల తుమ్మెదలన్నీ ఎంగిలంటున్నాయి శంభో తుమ్మి పూలు తెచ్చి నాకు ఒక సెండ్ చేసి అప్లైక ఒక తర్వాత ఇక్కడ జై వీరభద్రుడు మీ దగ్గరికి వీరభద్ర స్వామి వస్తుండు. మీరు లైన్ లా ఉండొద్దు. ఆ కూర్చున్న వాళ్ళు పక్కా జరగాల కొద్దిగా దయచేసి మీద కొద్దిగా జరగాల స్టూల్ తీయండి. వీరభద్రుడు ఆవేశం మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కొంత భక్తులందరూ అత్తలేడు కదా అమ్మా మీరు వీరభద్రుడికి వీరభద్ర స్వామి యొక్క అక్షంతలు నీళ్లు మీపై పడతాయి. వారి ఆశీస్సు